వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్న కటౌట్ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇంకా మరి ఇంకొంచెం సేపట్లో మరి అందరూ ఎదురు చూసినట్లే అభిమానులు కూడా అసలు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. పదండి వెళ్ళి అసలు అభిమానులకి ఎలా అనిపిస్తుంది ఏంటని చెప్పేసి కూడా తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. వీళ్ళు అసలు అభిమానులైనా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆయన కటౌట్లు పెట్టుకొని ఆయన ఫ్లాగ్స్ అన్ని పెట్టుకొని కూడా చాలా బాగా అసలు అభిమానులు అంటే ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అన్నట్లు ఉన్నారు. లేడీస్ కూడా ఉన్నారు ఇందులో. ఇక్కడ ఉన్న అభిమానులతోటి మాట్లాడిద్దాం, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని చెప్పేసి. రామ్ చరణ్ పట్టుకొని వీళ్ళ ఆనందానికి అయితే హద్దులు లేవు. ఎక్కడి నుంచి వచ్చారండి? తిరువూరు నుంచి వచ్చాను, ఎన్టీఆర్ జిల్లా. ఫ్యాన్స్ అండి, డైహార్డ్ ఫ్యాన్స్. మరి ఎలా అనిపిస్తుంది ఈ కటౌట్ చూడగానే? చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి. ఇది 256 అడుగుల ఎత్తుతోటి ఎప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద అరుదైన గౌరవం మాకు దక్కింది మెగా ఫ్యాన్స్ గా. ఇది చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ తర్వాత రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అవడం, ఈ గేమ్ చేంజర్ ఒకటి రావడం చాలా ఆనందంగా ఉంది. విజయవాడలో చిరంజీవి గారిది మంచి కటౌట్ ఒకటి అంతకుముందు ఒక దాదాపు 20 సంవత్సరాల క్రితం ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 256 అడుగులతో ఆ కొడుకు మంచిగా అనిపిస్తుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మరి అంతేకాకుండా ఇక్కడ జై చరణ్ అని చెప్పేసి కూడా ఇక్కడ నినాదాలు కూడా చేస్తున్నారు. అసలు వీళ్ళని చూస్తుంటే నిజంగా సంక్రాంతి ఇప్పుడే వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఇంకా టైం ఉన్నా సరే. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ మేడం. అంటే మీరు మెగా ఫ్యానా? మెగా ఫ్యాన్ అంటే మామూలుగా కాదు, బ్లడ్ నిండా అదే ఉంటుంది. చిన్నప్పటి నుంచే? చిన్నప్పటి నుంచి. కటౌట్ అంటే చరిత్రలో ఉండిపోద్ది మేడం, చరిత్రలో ఉండిపోద్ది. పులి కడుపున పులి పుడుద్ది అంటే చిరంజీవి గారి తరపున రామ్ చరణ్ పుట్టాడు. అది మెగా ఫ్యామిలీ అంటే. మరి ఇంత పెద్ద కటౌట్ పెట్టారండి. ఇది మూవీ ప్రమోషన్ కూడా కాదు, కేవలం ఫ్యాన్సీ పెట్టారన్నారు. ఎందుకండి ఇంత అభిమానం? అభిమానం చెప్పాను కదా మేడం, బ్లడ్ లోనే ఉంటుంది. చిరంజీవి అంటే బ్లడ్ అంటే చిరంజీవి. ఆ బ్లడ్ లోంచి వచ్చిన రక్తమే రామ్ చరణ్. మెగాస్టార్ గారు ఆయన అంటేనే ఒక బ్రాండ్ అండి. మరి ఆయనకు కూడా బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ఆయన కూడా బోల్డన్ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఇంద్ర అయితే ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ ఆయనకు కూడా దక్కలేదు ఇలాంటిది. మరి రామ్ చరణ్ గారికి దక్కినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? మరి ఆయన కడుపున పుట్టినందుకు రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు 153 సినిమాలు తీస్తే ఎంత ఇమేజ్ వచ్చిందో, ఆయన తీసిన 16 సినిమాలతో 15 సినిమాలతోనే అంత ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇమేజ్తో పాటు మంచితనం, మానవత్వం అన్ని సంపాదించుకున్నాడు. అది ఆయన బ్లడ్ అంటే. కటౌట్ అయితే వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కటౌట్ చూస్తే అర్థమైపోతుంది మేడం. కటౌట్ చూస్తే మీకు అర్థమైపోతుంది, జనాలు చూస్తే అర్థమైపోతుంది. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా మనం మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుంది అంటున్నారు. పొలిటికల్ అనేది ఊరిని మనం చూసే దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని పొలిటికల్ లెక్కేసుకోకూడదు. రామ్ చరణ్ చూడాలి, మెగాస్టార్ చిరంజీవిని చూడాలి. థ్యాంక్ యూ. మరి సినిమా కూడా కటౌట్ మించి సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ డై హార్ట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అడుగుదాము. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆనందం ఎలా వ్యక్తం చేస్తారో, ఎలా చెప్తారో కూడా తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మదర్ నుంచి వచ్చామండి. కట్అవుట్ చూస్తేనే ఇలా ఉంది, ఇక సినిమా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫ్యాన్స్ పరంగా చాలా మంది వచ్చారు. ఎవరికి ఏం కాకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది సక్సెస్ఫుల్ జరగాలని అందరం కోరుకుంటున్నాం. ఇంత పెద్ద కటౌట్ పెట్టడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా షాకింగ్ గా ఉంది. ఇంతవరకు ఇంత కట్అవుట్ ఎవరు కూడా పెట్టలేదని ఇండస్ట్రీ వర్గాలని అనుకోవాలని చెప్పేసి మేము చాలా కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే ఇదే బిగ్గెస్ట్ కటౌట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్ గారికి ఫ్యాన్స్ మీరే ఇంకా చెప్పాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. అలాగే ఈ కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి. అది ఆసం, ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ చెప్పాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ చాలా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. టీజర్ తో చాలా మంది చూసారు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా మొత్తం తెలిసేది, మొత్తం వాళ్ళు గా తెలిసిపోద్ది. పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుంది అంటున్నారు. అవును, పక్కా పొలిటికల్ డ్రామా ఇది. కార్తిక్ సుబ్బరాజు రాసిన కథ మాకు చాలా ఇష్టం. పొలిటికల్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చంపదెబ్బ తెలియజేస్తాడు చేస్తాడు. పవర్ స్టార్ ఫ్యానా? మరి ఎలా అనిపిస్తుంది కటౌట్ చూస్తే? చాలా ఆనందం, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకని గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే? ఎక్కడా లేదు, ఇంత పెద్ద కటౌట్ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇండియా బిగ్గెస్ట్ కటౌట్ గా చాలా బాగుంది. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? సినిమా పుష్ప రికార్డ్ కన్ఫర్మ్ గా బ్రేక్ అయింది. కన్ఫర్మ్ గా బ్రేక్ అవడం అయితే ఖాయం. అది ఎలా అనిపిస్తుంది మరి ఇంత పెద్ద కటౌట్ చూసారు? కటౌట్ అయితే ర్యాంప్ 256 ఇండియా బిగ్గెస్ట్ కట్అవుట్. ఎవడ పెట్టల రామ్ చరణ్ కట్అవుట్. సినిమా బ్లాక్ బస్టర్ తెలిసిపోయింది. టీజర్ చూద్దాం తెలిసింది సినిమా బ్లాక్ బస్టర్ సినిమా. అది సినిమా పుష్ప రికార్డు కొట్టకపోతే నాది బెజవాడ మొగల్ రాజపురం. నాది
నా ఇన్స్టా ఐడి ద బీస్ట్, నా ఇన్స్టా ఐడి నాతో డిబేట్ దిగండి రేపు పొద్దున్న. కళ్యాణ్ బాబు జగన్గాడి బొక్క. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుంది అంటున్నారు. మొత్తం ఆంధ్రాలో 2019 నుంచి 2024 వరకు ఏ లంగా పనులు చేశారో మొత్తం ఉంటుంది సినిమాలో. మొత్తం పుష్ప కాదు, ఏ రికార్డు లేదు, ఓన్లీ గేమ్ చేంజర్ రికార్డ్. జై చరణ్, జై చరణ్. పుష్ప రికార్డ్ ని బద్దలు కొట్టిద్దంటారా? బద్దలు కొట్టం కాదు, ఎగరేసి కొట్టింది. పుష్ప అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ వచ్చింది ఒక మెగా ఫ్యాన్సే. మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ లేడు, ఇండస్ట్రీలో లేడు. మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ లేడు. మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఇంకో కాళ్ళు కింద ఉండేవాడు. అల్లు అర్జున్ మొత్తం మెగా ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆర్మీ, స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు. వాళ్ళ అమ్మ నాన్న గిట్టారు, ఇంట్లో నుంచి బయటికి రాలి ఆర్మీ. ఆర్మీ తర్వాత వచ్చింది, ఇప్పుడు బయటికి రాదు ఆర్మీ. స్కూల్ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పాడుతున్నారు. ఎలా అనిపిస్తుందండి? చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఇంత పెద్ద కటౌట్ ఇప్పుడు దాకా ఏ హీరోకి లేదు. మా రామ్ చరణ్ అన్నకి దక్కడం చాలా ఆనందంగా ఉంది. 256 అడుగులు అంటే మామూలు విషయం కాదు అసలు. అది మన విజయవాడలో రాయల్ సిటీ బెజవాడ, ఇంకా రామ్ చరణ్ అన్న అడ్డ. అనుకుంటున్నారు చూసారు కదండి, ఇప్పుడు కటౌట్ తోనే చెప్పేస్తున్నారు. మొత్తం విజయవాడ మొత్తం కనబడిపోద్ది కటౌట్ ఎక్కడ చూసినా. మరి అభిమానులే మరి ఎంత అభిమానంతో ఈయనకి ఎంత పెద్ద గౌరవం దక్కేలా చేశారు. ఎలా అనిపిస్తుంది అసలు? అసలు ఇప్పుడు దాకా ఏ సినిమాలో ఏ హీరోకి ఎంత దక్కలేదు తెలుగు ఇండస్ట్రీలో. మన రామ్ చరణ్ ఒక్కరికే దొరికింది. అది చాలా గొప్పగా అనిపిస్తుంది మా అందరికి. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అయితే ర్యాంపే, రచ్చే. ఇది ఇండస్ట్రీ హిట్ కాదు మేడం, ఇండియన్ సినిమా హిస్టరీలో హిట్ ఇది. ఎందుకలా అనుకుంటున్నారు మేడం గారండి? మనకి టికెట్ల రేట్ నార్మల్ గా ఉంటాయిలోనే మగధీరతో 100 కోట్లు కొట్టాడు. అలాంటిది ఇప్పుడున్న టికెట్ల రేట్లో ఇండస్ట్రీ కొడతాం పెద్ద లెక్కేం కాదు. ఇండస్ట్రీ కొడతాం కూడా కాదు, ఇండియన్ సినిమాలో హిస్టరీ కొట్టి చూపిస్తాం గ్లోబల్ స్టార్ అభిమానులు మేము. అది టికెట్ రేట్ ఎంత ఉన్నా సరే నేషనల్ అవార్డు పక్క రంగస్థలంతో మిస్ అయినా గేమ్ చేంజర్ తో కన్ఫర్మ్ కొట్టి చూపిస్తాం. సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుంది అంటున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది కూడా. పొలిటికల్ సినిమా కాబట్టి అసలు రచ్చ ఉండబోతుంది. మరి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చరణ్ గారు పోషించారు అంటున్నారు. మరి అంతవరకు నిజం అంటారు? బాబాయ్ క్యారెక్టర్ అబ్బాయి అయితేనే పోషించగలదని మేము గట్టిగా నమ్ముతున్నాం. బాబాయ్ క్యారెక్టర్ అబ్బాయి పోషిస్తుంటే మాకు ఈ సినిమాలో చుట్టూ ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది మేడం. నాకు తెలిసినంత వరకు అయితే అసలు నాకు తెలిసి చూస్తే మా కళ్ళకి ఆనందం చాలదు. అసలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా మాత్రం అసలు డౌటే లేదు మేడం. ఈసారి మాత్రం కన్ఫర్మ్ గా ఈ కట్అవుట్ అంతా హిట్టే కాదు మేడం. ఈసారి సంక్రాంతి గ్లోబల్ స్టార్ సంక్రాంతి, గేమ్ చేంజర్ సంక్రాంతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకల్ అండి, లోకల్. ఎర్రకండం వేసుకున్నారు అంటే అబ్బాయి కదా, బాబాయ్ గారు సపోర్ట్ లేకపోతే అబ్బాయి గారు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద కట్అవుట్ పెట్టడం? అసలు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే అది మా విజయవాడలో పెట్టడం, మా మెగా ఫ్యాన్స్ కి మా అబ్బాయి రామ్ చరణ్ గారు పెట్టడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చుంటే మాకు ఇంకా ఆనందానికి అద్దులుండేవి కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో అనుకున్నాం, బట్ ఆయన పాలిటిక్స్ లో ఒక వర్గంలో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుంది అంటారు. మరి ఎలా అనిపిస్తుంది? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా చూడకుండా మనం ఏం చెప్పకూడదు కాబట్టి రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటారు, కొంతమంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటారు. ఏదైనా కానీ ఏది బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఆయన మాత్రం ఇంకో పవర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు కానీ వాళ్ళ బాబాయ్ గారికి కానీ అంటే వాళ్ళెవ్వరికి దక్కింది. మరి చరణ్ ఫ్యాన్స్ ఆయనకి ఇంత పెద్ద అభిమానంతో ఎంత గౌరవం దక్కేలా చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటంటే మెగా ఫ్యామిలీలో పవర్ స్టార్ కి వచ్చిన క్రేజ్ ఎవరికి రాలేదు. పవర్ స్టార్ తర్వాత మరో పవర్ స్టార్ అని చెప్పి ఫస్ట్ నుంచి అంటానే ఉన్నారు. డెఫినెట్లీ ఆయన కూడా పవర్ స్టార్ అంతా ఎదుగుతారు. ఆల్రెడీ ఎదిగారు, గ్లోబల్ స్టార్ అంతా అయ్యారు. సో మేబీ ఇంకో పవర్ స్టార్ రెండో పవర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి మాత్రం గట్టిగా కొడుతున్నామండి.